కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ అపురూపం. రచయిత మల్లాది సూరిబాబు గారు. వీరు రచించిన మరొక కథ నైధన తార వినాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్లో వినగలరు. ప్రస్తుత కథ అపురూపం 1996 నవంబర్ నెల ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. భలే గమ్మత్తైన కథ, వినండి. ఆనాటి ఉదయం అనుష్ఠానం పూర్తి చేసుకుని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనటానికి సిద్ధం అవుతుండగా మా ఇల్లాలు వచ్చి, మీకోసం ఒక వింత మనిషి వచ్చారు అని అంది. వారి వివరాలు తెలుసుకున్నావా? మన ప్రాంతం వారిలాగా కనిపించడం లేదు. సంపన్నుడు అని వేషం, మీకోసం వచ్చాడు కాబట్టి పండితుడేమోనని అనుమానం కలుగుతోంది. అతిథి మర్యాదలు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హయగ్రీవ శ్లోకం చదువుకొని వస్తాను. రవ్వంతసేపటికి నేను ముందు సావిట్లో అడుగు పెడుతూ ఆయన్ను చూసి ఒక్క క్షణం అక్కడే ఆగాను. ఒక శతాబ్దం వెనుకటి వంగదేశపు జమీందారీ పద్ధతిలో ఉన్నాడు. అందమైన విగ్రహం, ఆకర్షణీయమైన రూపం, గిరజాల జుట్టు, మంచి మీసకట్టు, శరీరం మీద పట్టు వస్త్రాలు, మెడలో పచ్చల పతకం ఉన్న చిన్న హారం, వేళ్లకు విలువైన ఉంగరాలు. నన్ను చూడగానే లేచి నిలబడి, హరితస అంబరీష యవనాస్వయ గోత్రిహి ఆపస్తంభ సూత్ర శుక్లయజుశాఖాధ్యాయి సురేంద్రనాథపుత్ర వీరేంద్రనాథ అహంభో అభివాదయే అంటూ రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరించాడు. నేను ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అని బెంగాలీలో అన్నాను. ఆ మాట వినగానే ఆయన ముఖంలో చాలా ఆనందం కనిపించింది. మీ సహాయాన్ని అర్థిస్తూ చాలా దూరం నుంచి వచ్చాను. చెప్పండి. మా కుటుంబంలోని వారు అందరూ రామభక్తులు. ప్రతినిత్యం శ్రీమద్ రామాయణం మా ఇంట్లో పారాయణ జరుగుతుంది. మా నాన్నగారి హయాంలో రామాయణ పారాయణతో పాటు రామాయణం మీద పురాణం కూడా చెప్పించడం ప్రారంభించారు. నా తరంలో రామాయణ యజ్ఞం ప్రారంభించాను అంటూ అతను చెబుతూ ఉంటే, రామాయణ యజ్ఞం అంటే అని నేను అడిగాను. మనవి చేస్తాను. మా తాతగారు వారి పేరే నాకు పెట్టారు. వారికి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం చాలా ఇష్టం. అలాగే మనుమలలో నేనంటే చాలా ఇష్టం. వారి పర్యవేక్షణలో కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, తూర్పున అస్సాం నుంచి పడమట ద్వారక వరకు గల పుణ్యక్షేత్రాలన్నీ దర్శించే అదృష్టం నాకు కలిగింది. చాలా సంతోషకరమైన విషయం, ఎంతో పుణ్యప్రదం. ఈ పర్యటనలో నేను గ్రహించిన విషయం ఒకటి. రూపురేఖలు వేరు కావచ్చు, భాషలు, ఆచారాలు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ ఆ సేతు హిమాచల పర్యంతం చిన్న చిన్న మార్పులు చేర్పులు మినహాయిస్తే ఈ భరతఖండంలో అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. ఏ భక్తుని హృదయంలోకి తొంగి చూసినా వినిపించే మాట, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. చాలా చక్కటి ఆలోచన. తీర్థయాత్రల నుంచి తిరిగి రాగానే నా మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఏమని? వివిధ భాషల్లోని రామాయణాల్లోని విషయాలు తెలుసుకుందామని కోరిక కలిగింది. వెంటనే కార్యక్రమం ప్రారంభించాను. దీనిని మా ఊరిలోని పండితులు శ్రీ రామాయణ యజ్ఞం అని నామకరణం చేశారు. ఏ రామాయణాలు ఇంతవరకు అధ్యయనం చేశారు? శ్రీ ఆధ్యాత్మ రామాయణం, శ్రీమద్ వాల్మీకి రామాయణంతో ప్రారంభించాము. ఆదికావ్యం అదేగా. హిందీలో
తులసీదాస్ రామచరితమానస్, మైథిలీ శరణగుప్త సాకేత, వంగ భాషలో కృత్తివాస రామాయణం, మైకేల్ మధుసూదన్ దత్తు రచించిన మేఘనాద్ వధ, ఒక అజ్ఞాత కవి ఒరియా భాషలో రాసిన రామాయణం, ఆంధ్ర భాషలో గోపీనాథ రామాయణం, మొల్ల రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, అరవంలో కంబరామాయణం, కన్నడంలో పంబరామాయణం, మలయాళ భాషలో శ్రీ యజుచ్చెజియన్ రాసిన రామాయణం. ఇవన్నీ పండితుల చేత చదివించుకుని విన్నాం. కానీ చెప్పండి, ఇన్ని చదివినా వినినా ఏదో ఎక్కడో లోపం వెలితి మనస్సుకు తోచేది. ఎందుకని? అదే మొదట్లో అర్థం కాలేదు. కానీ దీక్షితులు గారిని కలుసుకున్న తర్వాత చిక్కు సమస్య మంచులాగా హరించుకుపోయింది. ఏ దీక్షితులు గారు? వారణాసిలో ఉంటారే, మహామహోపాధ్యాయ శ్రీ సుందరరామ దీక్షితులు గారు. వారిని సంస్కృతి సమ్మేళనంలో కలిసినప్పుడు ఈ విషయం మనవి చేశాను. ఆయన ఏమన్నారు? మరాఠీ మోరోపంత్ రామాయణాలు చదివారా అని అడిగారు. నేను చదవలేదని, ఆ గ్రంథం గురించి వినలేదని చెప్పాను. ఈ తరం వారికి ఆ గ్రంథం గురించి ఎక్కువగా తెలియదు, కానీ రామాయణ గ్రంథాలలో అది చాలా ఉదాత్తమైనది, మొదటి ప్రచురణ చదవండి, చాలా బాగుంటుంది అని దీక్షితులు గారు అన్నారు. ఆ గ్రంథం ఈనాడు ఎక్కడ లభ్యం అవుతుంది అని అడిగాను. దీక్షితులు గారు ఒక్క క్షణం ఆలోచించి, మద్రాసు మైలాపూర్ లజ్ కార్నర్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే వాసుదేవ నాయర్ని సంప్రదించండి, మీకు పుస్తకం దొరుకుతుంది అని అన్నారు. దొరికిందా అని నేను అడిగాను. వాసుదేవ నాయర్ని కలిశాను. పురాతన గ్రంథాలని గురించి ఆయనకు తెలియని విషయం లేదు. గ్రంథాలను గురించి తెలియడమే కాకుండా ఏ ఏ మహాగ్రంథం ఎవరి దగ్గర లభ్యమవుతుందో చెప్పగలడు. మోరోపంత్ రామాయణం అని అనగానే అతను మీ పేరు చెప్పాడు. నేను ఒక్క క్షణం ఆలోచించి, మోరోపంత్ రామాయణాలన్నీ కలిపి 2 వాల్యూములుగా ఉన్నాయి, అది మరాఠీ సంస్కృతం కలిసిన గ్రంథం, అంత తేలికగా అర్థం కాదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాను. ఆయన మధ్యలో అందుకొని, మీ దగ్గర ఉన్న ప్రతి 1891లో ఫ్రెంచ్ దేశంలో ముద్రింపబడిందని, ఈనాడు దాని ఖరీదు లక్షలలో పలుకుతుందని విన్నాను. కానీ భాష విషయంలో నేను అదృష్టవంతుడినే. మీకు మరాఠీ కూడా తెలుసునా అని అడిగాను. ఆయన చిరునవ్వు నవ్వి, ఈ మధ్య అలహాబాదులో శ్రీ మహాదేవ శాస్త్రి జోషి గారిని కలవడం సంభవించింది, ఆయన ఈ విషయంలో సహాయం చేస్తానన్నారు. నా మనస్సులో మసలిన మాట, వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః. ఆయన నా వంక ఒక్క క్షణం చూసి తన దగ్గర ఉన్న సిల్కు వస్త్రంలో చుట్టబడిన ఒక గ్రంథాన్ని నా ముందు ఉంచాడు. అది యాస్క నిరుక్తం. కలకత్తా ఫోర్ట్ విలియమ్స్లో సుమారు 200 సంవత్సరాల క్రితం పరిష్కరించబడి జర్మనీలో ముద్రింపబడింది. ఈ పుస్తకం మీ దగ్గర లేదని, దీనికోసం మీరు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. మీకు కనుకగా తీసుకువచ్చాను, స్వీకరించండి. సుమారు 20 సంవత్సరాలుగా అన్వేషిస్తున్న ఈ గ్రంథం ఈనాటికి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను ఇహనేం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి మోరోపంత్ రామాయణాలు 2 సంపుటాళ్ళు ఆయనకు ఇస్తూ, మీరు పారాయణం చేసి చైత్రమాసం లోపల పంపండి అని అన్నాను. ఈ లోపల మా ఇల్లాలు పాలు పండ్లు తీసుకువచ్చి ఆయన ముందు ఉంచింది. ఆయన లేచి ఆవిడకి సాష్టాంగ నమస్కారం చేశాడు. మీరు పెద్దలు అంటూ ఆవిడ వారించబోయింది. ఆయన లేచి నిలబడి వినయంగా చేతులు కట్టుకుని, అమ్మా, నేను కూడా మీ బిడ్డనే, మా అమ్మగారిది కూడా మీ పేరే అని అన్నాడు. ఆవిడ చిరునవ్వు నవ్వి ఎంతో సంతోషంతో ఆయన చేత కొసరి కొసరి తినిపించింది. ఆయన జేబులోంచి ఒక చిన్న పెట్టె తీసి
మా ముందర తెరిచారు. దాంట్లో ఒక అపురూపమైన బంగారు నాణెం ఉంది. పరీక్షగా చూశాను. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ 3 రూపాలు వెనుకవైపున బ్రాహ్మీ లిపిలో ఏదో వాక్యం. ఇది మీ దగ్గర ఉంచండి, రామాయణం తిరిగి ఇచ్చినప్పుడు మీ దగ్గర తీసుకుంటాను అని ఆయన అన్నాడు. దీని అవసరం లేదు, మీరు రామాయణం తీసుకువెళ్ళండి అని మా ఇల్లాలు అంది. మీ మీద మాకు నమ్మకం ఉంది, తీసుకువెళ్ళండి అని నేను అన్నాను. ఆయన ఆ నాణాన్ని ఆవిడికి ఇస్తూ, దయచేసి నా ప్రార్థనని కాదనకండి, మీ పూజామందిరంలో ఉంచండి అని ప్రార్థించాడు. మేము కాదనలేకపోయాం. 2 నెలలు గడిచాయి. ఆయనకు నా పేరు ఎలా తెలుసు, మీరు చెప్పారా అని మా ఇల్లాలు నన్ను అడిగింది. లేదు అని సమాధానం చెప్పాను. అప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది. మీ దగ్గర యాస్క నిరుక్తం లేదని, దానికోసం మీరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు ఆయనకు ఎలా తెలుసు? సమాధానం దొరకలేదు. ఇంకొక నెల గడిచింది. అనుకోకుండా మా ఇంటికి ఒక మిత్రుడు వచ్చాడు. పాతకాలపు నాణాలు సేకరించడం ఆయనకు సరదా. మంచి పండితుడు. ఆయన ఈ నాణెం చూడగానే, ఇది చాలా అపురూపమైన నాణెం, 16-17 శతాబ్దాలలో వంగదేశంలోని ఒక జమీందారీ వంశం వీటిని తయారు చేయించింది. ఆ పరగణాలో ఆ నాణాలు చెల్లుబడి అయ్యేవి. ఆనాటి విలువ ఎంతో తెలియదు, కానీ ఈనాటి విలువ లక్షలపైనే అని అన్నాడు. నాకు, మా ఇల్లాలికి అకారణంగా భయం వేసింది. సంక్రాంతి పండుగలలో సుమారు 20 సంవత్సరాల వ్యవధి తర్వాత మద్రాసు వెళ్ళాను. అలవాటుగా వాసుదేవనాయర్ దుకాణం ఉండే చోటుకు వెళ్ళాను. ఆ పాత పుస్తకాల దుకాణం అక్కడ లేదు. 5 అంతస్తుల భవనం ఉంది. ఎవరూ అతన్ని గురించి చెప్పలేకపోయారు. 15 సంవత్సరాలుగా ఈ కొత్త భవనం అక్కడ ఉందిట. ఫాల్గుణ మాసంలో ఉగాది ఇంకా వారం 10 రోజులు ఉందనగా ఒకరోజు అర్ధరాత్రి మా ఇల్లాలు నిద్రలో ఉలిక్కిపడి లేచింది. నన్ను నిద్రలేపింది. ఏమిటి భవానీ అని అడిగాను. మీ రామాయణం స్నేహితుడు కలలోకి వచ్చాడు. ఏమన్నాడు? చాలా సంతోషంగా కనిపించాడు. పదే పదే నమస్కారం చేశాడు. ఇహ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. బ్రహ్మముహూర్తంలో ఇద్దరం వచ్చి పూజామందిరం దగ్గర కూర్చున్నాం. ఆ గది అంతా సుగంధంతో నిండి ఉంది. అమ్మవారి ఎదుట ఉన్న పీట మీద మోరోపంత్ రామాయణాలు పట్టుగుడ్డలో చుట్టి ఉన్నాయి. దాని పక్కనే యాస్క నిరుక్తం యథాస్థానంలో ఉంది. బంగారు నాణెం ఉండే చోట తెల్లటి పువ్వులు, ఎర్రటి కుంకుమ రాసి ఉన్నాయి. నాణెం లేదు. మా ఇద్దరి మనస్సుల్లో ఆ క్షణంలో ఆలోచన ఒకటే. యాస్క నిరుక్తం తెరిచి చూశాను. ఆయన చిరునామా ఉన్న కాగితం తీసుకున్నాను. వెంటనే బయలుదేరి ఆ పరగణాకి వెళ్ళి వారం రోజులు ప్రయత్నం చేసి పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రాగానే మా ఇల్లాలు వేసిన ప్రశ్న, ఆయన కనిపించాడా? ఆయన మనుమడిని కలిశాను. ఆయన ఎందుకు కలవలేదు? ఎందుకంటే ఆయన మరణించారు. ఎప్పుడు అని అడుగుతూ ఉంటే ఆవిడ ముఖంలో భయం కనిపించింది. నేను ఆవిడని బుజ్జగిస్తూ నెమ్మదిగా సమాధానం చెప్పాను. 55 సంవత్సరాల క్రితం. ఇది అపురూపం కథ. ఈ కథ చదివాకే మోరోపంత్ రామాయణం గురించి, యాస్క నిరుక్తం గురించి విషయాలు పరిచయం అయ్యాయి. వాటినే నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. ఒక అపురూపమైన అనుభవాన్ని కథగా మలిచారా అనిపించింది కదా.
ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.